ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే మరో 10 రోజుల్లో కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే, ఆమె మరెవరో కాదు। ఈ వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి పరులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి। ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు। దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి। ఫోన్ నంబర్ 8897741766। మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి। ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చని విషయం, వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు। సిస్టమాటిక్ గా ఉంటారు, ప్రాక్టికల్ మైండ్ ని కూడా కలిగి ఉంటారు। మీ యొక్క జీవితంలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఆవేశంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు। అయితే వీరి యొక్క జీవితంలో మరో 10 రోజుల్లో మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు। తను ఎవరో కాదు, మీ యొక్క మాతృమూర్తి కాని, మీ మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి కాని, లేదా మీ యొక్క తోబుట్టువు కాని, మీ యొక్క వదిన, మరదలు, ఇలా ఎవరైనా సరే తన వల్ల మీరు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్నైతే అందిపుచ్చుకోబోతున్నారు। ఈ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు ప్రయత్నం చేశారు, ఇదివరకు ఎప్పుడు కూడా దక్కలేదు। అయితే మీరు ఆ అవకాశాన్ని పొందుకోవటంలో మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఆ స్త్రీ యొక్క పాత్ర చాలా కీలకమని చెప్పుకోవాలి। అంటే ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని మీరు ఆ అవకాశం పొందుకోవటంలో తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి। అలాగే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి। మీరు ఉద్యోగార్థులై ఉండి ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేశారా? వ్యాపారస్తులై ఉండి వ్యాపార అవకాశం కోసం ప్రయత్నం చేశారా? వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బుల కోసం ప్రయత్నం చేశారా? ఈ విధంగా మీరు అనుకున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు। అలాగే కన్యా రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉత్తీర్ణత లభించబోతుందని చెప్పుకోవాలి। ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు। అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ మధ్య కాలంలో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। దీనివల్ల కొంత నిరాశ నిస్పృహలకి మీరు లోనవుతూ ఉంటారు। అయితే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చర్చించండి, వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోండి, పై అధికారులతో కూడా సఖ్యతగా ఉండటానికి ప్రయత్నం చేయండి। అప్పుడు పని ఒత్తిడి మీకు భారంగా అనిపించదు। అలాగే పని విషయంలో కొన్ని మెళకువలు కూడా మీరు నేర్చుకోగలుగుతారు। అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేస్తున్నవారు కూడా ఈ మధ్య కాలంలో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। అలాగే కన్యా రాశి వ్యక్తులు నిజాయితీ లేని కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా అతి త్వరలో కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి। ముఖ్యంగా స్థిరాస్తి ఒప్పందాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, వీటి విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోండి। అలాగే మీరు ఏ పని చేసే ముందైనా సరే ఎటువంటి విఘ్నాలు ఉన్నా తొలగించమని ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెట్టండి। ఖచ్చితంగా ఆ పనిలో మీరు సక్సెస్ నైతే చూస్తారు। అయితే కన్యా రాశి వారు నిత్యం శివారాధన చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు। శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి, మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు। అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేకపోతున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు। అలాగే పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి, అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది। ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి, శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।